హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేము ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో మీరే ఫుల్ వీడియోలో చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:27 అవుతుంది. టైము ఎర్లీ మార్నింగ్. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ట్రాఫిక్ నుంచి బయటపడితే తర్వాత మెల్లిగా వెళ్ళొచ్చు. ఇదే మన కారు, మనం వెళ్ళే కారు. మనకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కాబట్టి మనమైతే అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. మీరు యాత్రకు వెళ్ళేటప్పుడు ఉపయోగపడే ముఖ్యమైన కొన్ని విషయాలు డీటెయిల్గా ఫుల్ వీడియోలో చెప్తాను. హైదరాబాద్ వరంగల్ హైవే నుండి 2 అవర్స్ అయితే పడుతుంది. కొండపైకి వెళ్ళడానికి 400 మెట్లు అయితే ఉంటాయి నడకదారిలో. టెంపుల్ పార్కింగ్ ఏరియా నుండి గుడికి ఉచిత బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. సుమారు 1 వే. సొంత వాహనాల్లో వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. కొండపైకి కూడా వాహనాన్ని తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే మన ఓన్ వెహికల్ కొండపైకి వెళ్ళాలంటే 500 అన్నమాట. పార్కింగ్కి 500 కింద కట్టితేనే పైకి వెళ్ళనిస్తారు. కానీ అక్కడ పైన స్థలం కూడా కొంచెం తక్కువే ఉంటుంది. పార్కింగ్ ఏరియా అన్ని వసతులు సౌకర్యంగానే ఉంటాయి. దేవస్థానం రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. నాన్ సీజన్లో సులభంగానే దొరుకుతాయి. ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనాలు కూడా ఉన్నాయి. 150 మరియు బ్రేక్ దర్శనం టికెట్ కౌంటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పాటించాల్సినవి ఏంటి అంటే టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే ఎల్లో ఉండవు. ఎలక్ట్రానిక్స్, బ్యాగులు, సిగరెట్లు, లైటర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ అనుమతించరు. అన్నీ బయటనే కౌంటర్లలో పెట్టేయాలి. మార్నింగ్ 7 to 9 నైట్ 9 వరకు తెరిచి ఉంటుంది. ఈ గుడిని పూర్తిగా కృష్ణశిల బ్లాక్ స్టోన్తో నిర్మించారు. దీనికోసం సిమెంట్ అవి పురాతన పద్ధతిలో నిర్మించారు. కొండపైకి అన్నదాన సత్రం మధ్యాహ్నం 12:30 నుండి 2 వరకు, జలప్రసాదం కౌంటర్లు, ఏటీఎంలు మరియు క్యాంటీన్లు సరౌండింగ్స్లో చాలా వరకు ఉన్నాయన్నమాట. పల్లవ, చోళ, కాకతీయ మరియు విజయనగర శైలులను పోలి ఉంటుంది. గుడి ప్రాంగణంలో దాదాపు 600 విగ్రహాలు అయితే ఉంటాయి. దర్శనం పూర్తయినాక మెయిన్ టెంపుల్ నుండి కిందకు వచ్చే దారిలో శివాలయం కూడా ఉంది. తప్పకుండా చూడండి, దర్శించుకోండి. చాలామంది అయితే ఈ టెంపుల్ని అయితే మిస్ అవుతారు. కొంచెం అలాగే శివాలయం నుండి కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.